మా సబ్జెక్ట్ ఎట్లంటే సార్, ఈ కోకోనట్ లీఫ్ ఎంత దూరం వెళ్ళిందో దాన్ని మయానం తీసుకున్నట్టు రైజోస్పేట్ అంటారు, మన నోరు లాగానే ఉంటుంది. తీసుకునేటువంటి జోన్ ఇక్కడ ఉంటుంది, ఆ సిస్టమ్ లో మీరు నీళ్లు పెట్టుంటారు, స్ప్రింక్లర్ పెట్టి అది ఆలోచించుకోండి అక్కడ ఇస్తే ఆటోమేటిక్. ఇంకొకటి దీన్ని 4 భాగాలు చేయండి సార్, సబ్జెక్ట్ మీరు కూడా మా వాళ్ళు ఈ 4 భాగాలు చేసి 25%, 25 మొత్తం అంతా కదా 35%, 25 కాబట్టి కొద్దిగా ఎక్స్టెండ్ చేసి అంత మాత్రమే మీరు ఎరువులు ఇవ్వగలిగితే సెంటర్ తీసుకెళ్ళిన ఈ స్వార్థం ఉండదు. ఇది తీసుకెళ్ళిన మొత్తం అన్ని బ్రాంచెస్ ఇస్తారు, ఒక పక్కకి దిస్ ఇస్ ది సైలెంట్ క్యారెక్టర్. సో బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ వీ హావ్ టు వెరీ హియర్. యు గాట్ మై పాయింట్. ఇది కాదు మొత్తం 3 బ్లాక్లు కోకోనట్ ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఇది మల్టీ క్రాప్ ఉంది కదా, బాగా 12 ఎరికైనట్టే ఉంది. అప్పుడు ఏం చేద్దామంటే మొత్తం వచ్చిన మనకి 25 వచ్చినాయండి. ఈ కేక్ సంబంధించింది 25 ఏం చేసామంటే ఇది పెద్ద చెట్లు అంతర పంట ఉంది కాబట్టి కమిషన్ చెప్పినట్టుగా దీంట్లో డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఏం చేసామంటే అన్నిటికీ ఈక్వల్ తీసుకెళ్ళి 3 చోట్ల 3 ప్రకారం 50 మొక్కలు కాకుండా ఇక్కడ ఏం చేస్తాం హై డెన్సిటీ ఉంది కాబట్టి 10 బస్తాలు ఇక్కడ, 10 బస్తాలు ఆయిల్ పంప్ లో, 5 బస్తాలు మాత్రం అక్కడ తీసుకెళ్ళాం. 5 బస్తాలు దాంట్లో ఒక 5, 6 ఎందుకంటే అది మొత్తం నట్మక్కేద్దాం. అమ్మాయికి ఇక్కడ వేస్తున్నాం కాబట్టి అక్కడ ఓన్లీ నట్మక్కేద్దాం. అట్లాగే సార్ మొత్తం ఉన్న మేము తీసుకున్న కాన్సెప్ట్ అది సార్. అయితే 10 బస్తాలు ఉన్నప్పుడు 50 కేజీలు ఒక బస్తా, 10 బస్తాలకు 500 కేజీ డివైడెడ్ బై 28 వేసుకున్నాం. వేస్తే 17 కేజీలు సుమారుగా ఈ ఎరువు వేస్తున్నాం. వేసేసి 20 లీటర్లు మనకు వచ్చింది, 50 లీటర్లు తెచ్చాం ఆయిల్, రకరకాల ఆయిల్. ఆ 20 లీటర్లు ఇక్కడ, 20 లీటర్లు ఆయిల్ పామ్ లో, 10 లీటర్లు అక్కడ. ఈ 20 లీటర్లు అంటే సుమారుగా 700 ml వాళ్ళకు మానక చూపెట్టి ఎట్లా కట్ చేసి అది వేశారు. 3ది ఏంటంటే 100 లీటర్లు ఏమో సీబీడ్ తెచ్చాము, 40 ఏమో ఈ వీటికి, 40 ఆయిల్ పాంపు, 20 ఏమో దానికి. ఈ రకంగా మనం వాళ్ళకి చూపెట్టే పద్ధతి చూపెట్టి ఇవన్నీ కలిపిన తర్వాత మట్టిని కింద మీద తిప్పుతున్నాం. తిప్పినాక అప్పుడు మీ స్ప్రింక్లర్ అంతే సార్. అదేంటే మనం ఒకటి తీసుకుంటే 5 లీటర్ కదా. ఇవన్నీ మధ్యలో అంతర పండి తర్వాత వచ్చిందని ఒక కొబ్బరి బట్ట పడితే కోకో ప్లాంట్ అవుతుంది. ఇట్లా
అది అర్థం చేసుకున్నావా ఎట్లా చేసేది చేసి రేపు మనకి కంటిన్యూగా వస్తాయి నెలకి మళ్ళీ వేయాలి మనం ఈ మంది నెల వాళ్ళు పంపిస్తారు రారు ఇక మనం వేసేయాలి అది గుర్తుపెట్టుకో కరెక్ట్ గా ఈ బిట్టు ఏదైతే ఉంటాయో మొక్కలు ఈ మొక్కలకి మనం వేయాలి అదే మొక్కలకి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.